నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని కొండాయపాలెం పంచాయతీ గంగిరెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలు నాణ్యత లేకుండా తమ ఇష్టానుసారంగా ఓ అధికార నాయకుల పెత్తనంతో కాంట్రాక్ట్ నిర్మిస్తున్నారని, జగనన్న కాలనీలు నాణ్యత లోపంగా నిర్మిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు విమర్శించారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న గృహాలను సందర్శించి జగనన్న కాలనీల్లో అన్ని అవకతవకలు ఉన్నాయని, నాణ్యత లోపంగా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పేదలకు నిర్మించే ఇళ్లను నాణ్యత పూర్వంగా నిర్మించాలని ఆయన కోరారు. మేము నాయకులు వచ్చిన తర్వాత కూడా ఇది ఇప్పుడే కడతాం. చెప్పండి అన్న, ఆయన చేతికి ఆ రకంగా వచ్చిందంటే మన చేతికి ఎట్లా ఇలాంటి నాశనపు ల్యాండ్ సిమెంట్ వేయకుండా దారుణంగా ఉంది. రేపు వాళ్ళు పేదల ఇళ్లలో చేరంగానే ఇళ్ళు కూలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎంత దారుణంగా ఉందో చూడండి. పైగా మేము ఈ సిమెంట్ తీసుకెళ్ళి అధికారులు వాళ్ళ సొంత ఇళ్ళు కట్టారు. నిన్న ఉదయగిరి టౌన్లో మేము ప్రజా దీవెన యాత్ర చేస్తూ ఇంటింటికి ప్రచారంలో మాకు అనుకోకుండా హౌజింగ్ సంబంధించిన వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి అతను ఇల్లు కట్టుకుంటూ కనిపించింది. 2 అంతస్తుల పెద్ద భవంతి. దాని పక్కనే గవర్నమెంట్ సిమెంట్ బ్యాగ్ మీద రాసింది కూడా, ఫార్ గవర్నమెంట్ వర్క్ ఓన్లీ, ఫార్ పర్పస్ గవర్నమెంట్ వర్క్ ఓన్లీ అని చెప్పేసి సిమెంట్ బస్తా మీద క్లియర్గా రాసి ఉన్న బస్తాలు దాదాపుగా 100 బస్తాలు అక్కడ స్టాక్ పెట్టున్నారు. మేము దీన్ని మీడియా సోదరులు పిలిచి ఒక అధికారి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో గతంలో ఈ 35 ఎకరాలు తెలుగుదేశం పార్టీయే హౌసింగ్ ప్లాంట్ కింద లాస్ట్లో మనం అలాట్ చేయటం జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత జగనన్న కాలనీ అని చెప్పేసి దాదాపుగా ఇక్కడ 800 ఇళ్ళు కడుతున్నారు. ఆ 800 ఇళ్ళకి ఎవరైతే ఈ హర్షవర్ధన్ రెడ్డి అని అతను ఉన్నాడో టెక్నికల్ అసిస్టెంట్, అతను ఇంటికి ఇక్కడి నుంచే సిమెంటు స్టీలు మొత్తం తీసుకెళ్ళి ఆయన బ్రహ్మాండంగా 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. దాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడా. ఈరోజు ఏసీబీకి హౌసింగ్ ఎండి ఎవరైతే ఉన్నారో లక్ష్మీ షా, ఆయనకి కూడా మేము కంప్లైంట్ పెడుతున్నాం. ఇది చేసినందుకు గాను నిన్న మా ఏఎంసీ ఎక్స్ చైర్మన్ వెంకటరెడ్డి మీద ఎవరైతే హర్షవర్ధన్ రెడ్డి భార్య ఉందో ఒక లేడీ బస్ స్టాండ్లోకి వచ్చి చెప్పు తీసుకొని వచ్చి వెంకటరెడ్డి మీద విసిరేసింది. అంటే వాళ్ళు చేసిన దోపిడీని మేము అరికట్టామని చెప్పేసి మా నాయకుల మీద దౌర్జన్యానికి వచ్చి బస్ స్టాండ్లో మళ్ళా మా నాయకుల మీదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? పోలీసులకు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు అందరికీ పోలీసులు వైసీపీ కాదు, వైసీపీ ఇంట్లో గుమస్తాల్లాగా పనిచేస్తున్నారు. మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. రేపు వచ్చేది మేమే. 90 రోజుల్లో అధికారం మారుతుంది. అప్పుడు ఏ అధికారి అయితే ఈ దుర్మార్గమైన కేసులు పెట్టారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
ఈ కలిగి మన ఉదయగిరి సిఐ ఎవరైతే ఉన్నారో గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, నువ్వు వన్ సైడెడ్గా చేస్తున్నావు, నీకు ఇది పద్ధతి కాదు, నువ్వు ప్రజల సొమ్ముతో కట్టిన డబ్బులు జీతాలు వస్తుంది నీకు, అయినా కూడా వన్ సైడెడ్గా రాజగోపాల్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జి వాళ్ళ కొడుకు నిన్న పోలీస్ స్టేషన్లో కూర్చొని వరికొంటపాడుకు సంబంధించిన లక్ష్మీనారాయణ అనే అతనికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఇక్కడ తిరుగుతున్నాను కాబట్టి నన్ను కలిసేదానికి మా నాయకులు వస్తే ఆడెవడో వరికొంటపాడు లీడరు ఇతనికి పడకపోతే అతని పేరు కూడా SC ST కేసులో పెట్టించారు. నేను కావాలి DSP గారికి కూడా చెప్తున్నా, మీ దృష్టికి కూడా రాత్రి మాట్లాడాను, ఈరోజు పొద్దున కూడా మాట్లాడాను, మేము కూడా కేసులు ఇచ్చాం, మా కేసులు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇంత అవినీతి జరుగుతుందని చెప్పి మేము రెడ్ హ్యాండెడ్గా పట్టించినా కూడా మీరు అవన్నీ పక్కన పెట్టేసేసి వైసీపీ నాయకులు వచ్చి మా పేర్లు ఇస్తే మా వాళ్ళ మీద SC ST కేసులు పెడతారా? అసలు దీనికి SC ST కేసుకి సంబంధం ఏంటండి? అసలు అవతలోడు ఎవరు? అవతలోడు రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి అని ఈ మండల కన్వీనర్కి బంధువు. మండల కన్వీనర్ ఓబుల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకి బంధువు ఈ హర్షవర్ధన్ రెడ్డి. మా తరపు నుంచి గొడవ పెట్టుకుంది ఎవరు? వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డికి ఆయన రెడ్డి, ఈయన రెడ్డి, మధ్యలో ఎస్సీలు ఎందుకు వచ్చారు? SC ST కేసు ఎట్ట వచ్చింది? అంటే మీ ఇష్టానుసారము వైసీపీ వాళ్ళు చెప్తే పోలీసులు వాళ్ళ ఇంట్లో గుమస్తాల్లాగా పనిచేస్తారు, వాళ్ళ ఇంట్లో గుమస్తాలు కూడా ఈ విధంగా పనిచేయరు, పోలీసులు ఈ విధంగా పనిచేస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా మేము ఎవరైతే అధికారులు ఇప్పుడు చేస్తున్నారో పదే ఇది 4వసారి చెప్పే నేను ఉదయగిరి సిఐకి 4వసారి ఇది చెప్తున్నా, మీరు పద్ధతి మార్చుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు. మీరేం అతీతులు కాదు, పైనుంచి రాలా, మీరు ప్రజల సొమ్ము కట్టిన డబ్బుతోటి మీరు జీతాలు తింటున్నారు. ప్రజలందరూ ఒక్కటే, మీకు ల్యాండ్ ఆర్డర్ కావాలంటే కంట్రోల్ చేసుకోండి. ఎవరైనా కొట్టుకుంటుంటే బజార్లో ఈ పంచాయతీకి ఫీల్డ్ అసిస్టెంట్ అంటే అతన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు? మీ SC ST కేసులు పెట్టేదానికి వాడుకుంటున్నారా? మీకు సిగ్గు లేదా? అంటే అసలు ఇక్కడ లేని మనిషి మీద కూడా మీ SC ST కేసు పెట్టారు. దీని మీద పై అధికారులు పూర్తిగా చర్య తీసుకోవాలి. గవర్నమెంట్ సొమ్ము తింటూ మీరు ఎవరు చెప్తే రేపు పొద్దున అదే చెప్తున్నా, ఎవరైతే ఇప్పుడు SC ST కేసు పెట్టాడో రేపు పొద్దున మేము రావంగానే అతని సంగతి కూడా చూస్తాం, ఖచ్చితంగా అతను తీసి పక్కన పెడతాం. ఎవరైనా సరే అధికారులు ఇలాంటి తప్పుడు వాటికి పాల్పడితే మాత్రం వాళ్ళ మీద సీరియస్గా చర్య తీసుకుంటాం. ఈ కాలనీలు ఏవైతే ఉన్నాయో 800 ఇళ్ళు ఉదయగిరి హెడ్ క్వార్టర్కి సంబంధించిన దాదాపు 10,000 జనాభా ఉన్నారు ఇక్కడ. ఈ కాలనీలో ఇప్పుడు ప్రతి ఇల్లు మేము పరిశీలించాం. చేత్తో పట్టుకుంటే మొత్తం ఊడొచ్చేస్తుంది. చేత్తో పట్టుకుంటే అంటే సిమెంటు ఇసుక వేసిన కాంక్రీట్ చేత్తో పట్టుకుంటే వచ్చేస్తుంది. ఎంత దారుణమైన నాసిరకం అంటే, నేను ఒక కాంట్రాక్టర్ని, 30 ఏళ్ళ నుంచి నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను. ఇంత దారుణమైన క్వాలిటీ ఎప్పుడు ఎక్కడ చూడాల. ఇసుక లోకల్గా ఉండే వాగుల్లోంచి తీసుకొచ్చి ఇసుక వేస్తున్నారు, సిమెంట్ మాత్రం మిగిలించుకొని ఈ ఇళ్లకు సంబంధించిన సిమెంటే నిన్న మేము పట్టుకున్న సిమెంటు ఏదైతే అక్కడ 100 బస్తాలు మేము స్టాక్ పట్టుకున్నామో ఇక్కడి నుంచి పోయిన సిమెంటే. అంటే పేద ప్రజలు ఇళ్ళు నాసిరకంగా కట్టి నువ్వు ఒక అధికారి అయ్యిండు, నువ్వు నీ ఇంటికి ఈ సిమెంట్ తెస్తే గవర్నమెంట్ సిమెంట్ వాడేదానికి లేదు. చాలా పెద్ద క్రైమ్ ఇది. మేము ఎటువంటి పరిస్థితులు కూడా దీని వదలం. నిన్న GPS-తో సహా మేము రికార్డ్ చేసాం. దీన్ని హౌసింగ్ MDకి ACB వాళ్ళకి మొత్తానికి మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఈ మొత్తం 800 ఇళ్ళు అంతా నాసిరకమే. దీన్ని కంప్లీట్గా మళ్ళీ రిమూవ్ చేసి క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి వీటిని మళ్ళీ నాణ్యమైన క్వాలిటీ కట్టాలని చెప్పేసి ప్రజలు వెనకాల ఉన్నారు. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున ఇళ్లలోకి వచ్చి మీరు ఏ విధంగా ఇక్కడ ఉంటారో చూడండి. ఒక చిన్న గాలి గాని కొట్టిందంటే పడిపోయే విధంగా ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి. ఇంత దారుణమైన నాసిరకం ఇళ్ళు ఎప్పుడు మనం చూడలేదు. వీటి మీద ఖచ్చితంగా మేము దీన్ని వదిలే ప్రసక్తి లేదు. నేను అధికారులను దూషించానంట, నేను వైసీపీ కార్యకర్తల మీదకి దాడి చేశానంట. సిగ్గుండాల, అబద్ధాలు చెప్పేదానికి కూడా అంతుండాల. సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి. అసలు నేను బస్టాండ్లోకి వెళ్ళలేదు, నేను ఏ అధికారిని దూషించలేదు, అసలు ఏ అధికారి నా దగ్గరికి రాలేదు. నేను నా పాటికి నేను ఉదయగిరి టౌన్లో ప్రచారం చేసుకుంటుంటే సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో నోటికి అడ్డగోలుగా ఎంత అబద్ధం అంటే పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకొని మీకు ఒక అవినీతి ఛానల్ ఉందని చెప్పి దాని చేత డబ్బా కొట్టించుకుంటూ ఈ దుర్మార్గ పనులు. కానీ రేపు రాబోయే రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఎవరెవరైతే ఈరోజు అన్యాయానికి పాల్పడ్డారో అధికారులను అందరిని అంటలా, పోలీసులు కూడా మేము అందరిని అంటలా, వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
అదే కాకుండా ఈ ఓటర్ లిస్టులో ఏవైతే ఉన్నాయో మొత్తం సార్ దాని మీద ఏం చేయాలి ఏంటనేది ఆఫీసులు నిర్ణయిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు కూడా వస్తారు. డీఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసి దీని మీద కూడా యాక్షన్ తీసుకుని అడుగుతున్నారు సార్. అంటే సరే ఓకే తీసుకున్నాం, తనకైతే విరమించుకొని వెళ్ళమని చెప్పండి. మాకు ఆ కేసులు కడతామంటే మేము బయలుదేరుతాం. ఓకే సార్, డెఫినెట్గా ఓకే.